గంజాయి త్రాగడానికి బానిసలై త్రాగగా మిగిలిన గంజాయిని అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు వ్యక్తులను రామచంద్రపురం డీఎస్పీ బి రఘువీర పర్యవేక్షణలో మండపేట రూరల్ సిఐ పి దొరరాజు ఆధ్వర్యంలో రాయవరం ఎస్ఐ డి సురేష్ బాబు సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. మీడియా సమావేశంలో డీఎస్పీ రఘువీర్ మాట్లాడుతూ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు తహసీల్దార్ ఐపీ శెట్టి వారి ఆధ్వర్యంలో మండలంలోని పసలపూడి శివారు ప్రాంతంలో బండిరేవు వద్దకు వెళ్లేసరికి నలుగురు వ్యక్తులు 4 ప్లాస్టిక్ కవర్లు కలిగి ఉండి పోలీసులను చూసి పారిపోవుటకు ప్రయత్నిస్తున్న తరంలో వారిని అదుపులోకి తీసుకుని సంచులను పరిశీలించగా దాంట్లో గంజాయి ఉందన్నారు. రామచంద్రపురం జల్లిపేటకు చెందిన కోగూరు రాము, పసలపూడి గ్రామానికి చెందిన చిటికెన కళ్యాణ్, వెంకట కుమార్, సత్తి దుర్గా ప్రసాద్ రెడ్డి, రామచంద్రపురం పట్టణానికి చెందిన మానిపూడి శ్రీ సాయి వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 2 కేజీల గంజాయిని 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ నలుగురు వ్యక్తులను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. వీరితో పాటు ఎవరెవరు ఉన్నారనే దానిపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ గారి సూచనల మేరకు మండపేట రూరల్ సిఐ గారి దొరరాజు గారి ఆధ్వర్యంలో రాయవరం పోలీసులు నిన్న అంటే 23 ఏప్రిల్ 2025 తారీఖు విశ్వసనీయ సమాచారం మేరకు పసలపూడి గ్రామంలో పొలాల మధ్యలో బండరేవు దగ్గర వెళ్లి తనిఖీ చేయగా అక్కడ 4 యువకులు అనుమానాస్పదంగా నించొని 2 బైకుల్ని చేతిలో కవర్లు పట్టుకుని ఉండడం చూసి రాయవరం పోలీసులు వాళ్ళ మీద తనిఖీ చేయగా వాళ్ళు సుమారు 2 కేజీల గంజాయి కలిగి ఉండడం గమనిస్తాం. వాళ్ళని తీసుకొచ్చి ఆ 2 బైకులను సీజ్ చేసి వాళ్ళ మీద గంజాయి కేసు కట్టడం జరిగిందండి. ఇది నిన్న సాయంత్రం జరిగింది. ఇంకా ఈ కేసు దర్యాప్తు మేరకు దీంట్లో వెనక ఎవరెవరు ఉన్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడ ఎవరికి అమ్మడానికి తీసుకొచ్చారు, దీన్ని కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఎవరు, వీళ్ళందరినీ కూడా దర్యాప్తులో బయటకు తీసుకొచ్చి వాళ్ళ మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. ఒక 4 వరకు ఇప్పటి వరకు వచ్చిన సంవత్సరం వరకు ఒక 4 అబ్స్కాండింగ్ లో ఉన్నారు. వాళ్ళని కూడా త్వరితగతిన అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కేజీ ఇక్కడ కొన్నది అతను సస్పెక్ట్ మనకి కొన్నది అయితే కేజీ 2000 కొనడం జరిగింది. ఇక్కడ కేజీ 10,000 అమ్మడం జరుగుతుంది. సో అక్కడికి ఇక్కడికి వాల్యూ మారుతుంది. 2 కేజీలు దొరికింది కాబట్టి సుమారు 20,000 వాల్యూ ఉంటుంది. ఇది మనకి ఏజెన్సీ ఏరియాలో డొంకరాయి దగ్గర, దారకొండ దగ్గర అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ లోకల్ గా ఎవరైతే కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఉన్నారో కాలేజ్ స్టూడెంట్స్ కానీ లేదంటే రిక్షా ఫిల్మెంట్స్ కానీ వీళ్ళకి అమ్మడం జరుగుతుందండి. దాంతో ఇక్కడ మనం సప్లయర్ ని పెడ్లర్ ని పట్టుకోవడం వల్ల ఈ సప్లై చైన్ కొంచెం బ్రేక్ చేసినట్టు అయింది. అలానే దీని ద్వారా ఇక్కడ రామచంద్రపురం సబ్ డివిజన్ లో కానీ, పసలపూడి ప్రాంతంలో కానీ, ఇక్కడ మండపేట రూరల్ సర్కిల్ పరిధిలో కానీ యువతకి తెలియజేసేది ఏమంటే, మీరు గంజాయి బారిన పడి ఈ గంజాయిని అలవాటు చేసుకుని దానికి బానిస అయ్యి వేరే రకంగా క్రైమ్స్ చేస్తే కనుక ఇలానే ఇప్పుడు ఏదైతే కేసు బుక్ చేయడం జరిగిందో ఇట్లానే కేసులు బుక్ చేసి మిమ్మల్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. కావున ఇది దృష్టిలో పెట్టుకుని యువత అంతా కూడా గంజాయి బారిన పడకుండా సక్రమంగా వాళ్ళ పనులు చేసుకుంటారని ఆశిస్తున్నాం.